ఆఫ్టర్నూన్ నేర్చుకుంటూ ఇంటికి వెళ్ళాను. ఏదో ఒక వర్క్ చేయడం స్టార్ట్ చేశాను 7th 8th నుంచి. అమ్మాయిల సైకిల్ అన్నమాట. దానికి ముందు ఒక బాస్కెట్ ఉంటుంది. అలా నేను స్కూల్లో ఉంటూ బోర్డ్ ఎగ్జామ్స్ అనేది అయితే రాశాను. కంపెనీలో వర్క్ చేసుకుంటూ అలా ఇంటర్మీడియట్ ఫినిష్ చేశాను. నేను హోటల్లో జాబ్ చేసుకోవాలని చెప్పి 1 month కోసం జాబ్ చేయాలనేసి అనుకుంది. నా ఫస్ట్ బైక్. సో బైక్ తీసుకొని ఇంకా అలా సో నా సెకండ్ ఇయర్కి వచ్చేసాను అనమాట. నా స్టార్టింగ్ సాలరీ 7,000. సో బర్త్డేకి నాకు నేనే గిఫ్ట్గా రాయల్ ఎన్ఫీల్డ్ అయితే కొనుక్కున్నాను. సో 16 బ్యాక్లాగ్స్ అయితే వచ్చాయి. మేము కూడా వి విల్ టేక్ కేర్ అబౌట్ యూ అని చెప్పేసి అయితే అన్నారు. 2024 మార్చ్లో అయితే ఇంకా ఈ జాబ్ అయితే క్విట్ చేశాను. పాస్పోర్ట్ కూడా ఎప్పుడు అప్లై చేయలేదు అనమాట. హాయ్ హలో హౌ ఆర్ యూ మై ఫ్రెండ్స్, నేను మీ పవన్. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు పవన్. నేను మాస్టర్స్ చేయడానికి యూకే వచ్చాను. మాస్టర్స్లో ఆల్రెడీ నా ఫస్ట్ టైం కంప్లీట్ అయిపోయింది. నా ఐఎమ్ ఇన్ మై సెకండ్ టర్మ్. సో ఈ వీడియోలో నేను నా జర్నీ హైదరాబాద్ టు యూకే చెప్పాలని అయితే అనుకుంటున్నాను. సో జర్నీ చెప్పాలి అని చెప్పి అనుకోగానే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం చెప్పాలి అనేది అయితే ఏం అర్థం కాలేదు. బట్ నాకు అనిపించింది ప్రతి ఒక్క మాస్టర్ స్టూడెంట్కి ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉంటారు. సో నేను నా ప్రాసెస్ టైంలో అండ్ నా జర్నీలో నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటే మనం కూడా బాగా కనెక్టెడ్ ఉంటామని చెప్పి అయితే అనిపించింది. బికాజ్ కొంతమందికి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నేనేంటి ఎక్కడి నుంచి వచ్చానో అనేది అయితే ఐడియా ఉంది. కానీ కొత్తగా నా ఛానల్ కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే అసలు వాళ్ళకి నా గురించి ఎలాంటి ఐడియా అయితే ఉండదు. సో ఈ యూట్యూబ్లో నా సెకండ్ వీడియో, బట్ ప్రాపర్గా చెప్పాలంటే నా ఫస్ట్ వీడియో అనుకోవాలి. సో నేను ఇంతకుముందు అయితే ఒక వీడియో చేశాను, స్మాల్ ఇంట్రో అబౌట్ మీ. బట్ ఈ వీడియోలో నేను క్లియర్గా నా గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సో దట్ మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది అండ్ మనం బాగా కనెక్టెడ్గా ఉంటామని అయితే అనిపించింది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ నా గురించి చెప్పాలంటే నా పేరు పవన్ కళ్యాణ్ అండ్ మా ఫాదర్ సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేస్తారు అండ్ మా మదర్ ఇంతకుముందు చాలా వర్క్స్ చేశారు, లైక్ ఫార్మా కంపెనీలో అండ్ బేబీ కేర్ టేకర్గా అండ్ మెయిడ్ వర్క్స్ చాలా చేశారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంట్లోనే ఉంటున్నారు. అండ్ నాకు ఒక సిస్టర్ ఉంది, తను మ్యారీడ్ అండ్ విత్ 2 kids రైట్ నౌ. ఈ వీడియోలో నా గురించి నేను చెప్పాలి అని అంటే కొంచెం అంత డిఫరెంట్గా ఉంది. ఏదో నా గురించి నేను చెప్పుకుంటున్నట్టు అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఓకే, ఎందుకంటే నా గురించి కూడా మీకు తెలియాలి కదా. సో దట్స్ ఫైన్. యాక్చువల్గా ఏంటంటే మన గురించి మనం చెప్పడం కన్నా వేరే వాళ్ళు చెప్తేనే బాగుంటుంది కదా. బట్ సో నేను ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్ అండ్ ఆ స్కూల్కి వెళ్ళాలి అంటే అసలు నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఆ స్కూల్కి వెళ్ళడము, అక్కడ అట్మాస్ఫియర్ కానీ లేదంటే ఆ స్కూల్లో లంచ్ టైంలో వాళ్ళు మనకి ఆ ఫుడ్ పెట్టే విధానం కానీ ఇవన్నీ నాకు కొంచెం బాగా అనిపించేది కాదు. నేను బాగా ఏడ్చేవాడిని అనమాట ఇంట్లో. అసలు నేను ఆ స్కూల్కి అయితే వెళ్ళను, నన్ను వేరే స్కూల్కి పంపేయండి అని చెప్పేసి. సో ఇంకా అలా నన్ను గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి అయితే పంపించారనమాట. ఫాదర్ నేను స్కూలింగ్ టైంలో వర్క్ చేసేవారు. బట్ వచ్చిన అమౌంట్తో డ్రింక్ చేయడము, ఇంట్లో ఫ్యామిలీ సరిగ్గా చూసుకోకుండా ఉండేవాడు. సో మా మమ్మీ ఒకరే మా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మమ్మల్ని చదివించింది. సో అప్పట్లో మా మమ్మీ వర్క్ చేస్తే తనకి 5 to 6K అరౌండ్ వచ్చేది మంత్లీ. దానికే తను డే అండ్ నైట్ కంటిన్యూగా షిఫ్ట్కి వెళ్ళేదన్నమాట. ఆ షిఫ్ట్లో కంటిన్యూగా చేసుకుంటూ అట్లా నన్ను చదివించింది. అండ్ సో ఫైనాన్షియల్గా అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళము ఇంట్లో. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే లైక్ ఇంట్లో కొన్ని టైమ్స్ ఫుడ్ ఉండేది కాదు. కొన్ని టైమ్స్ మా మదర్ పక్కన వాళ్ళ దగ్గర అడిగి తీసుకొచ్చి మరీ మాకు కుక్ చేసి పెట్టేదన్నమాట. స్కూల్లో కొన్ని టైమ్స్ అయితే స్కూల్లో పిలిచేవాళ్ళు, ఎవరెవరు ఫీ పే చేయలేదు వాళ్ళందరూ కిందికి వెళ్ళండి, కింద ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నారు, వెళ్ళి మీ పేరెంట్స్ని తీసుకొని రండి అని చెప్పేసి
అనేవాళ్ళు. సో అలా ఒకసారి అయితే నాకు బాగా గుర్తుంది, నా బర్త్డే రోజు. ఆ రోజు నా బర్త్డే, నాకు క్వార్టర్లీ ఆర్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ ఉంది నా 7th or 8th క్లాస్లో. సో ఆ రోజు ఫీ పే చేయలేదు అని చెప్పేసి నన్ను కిందికైతే పిలిచారు ప్రిన్సిపల్ సార్. వెళ్ళి ఇలా నేను మా మదర్కి ఇన్ఫామ్ చేస్తాను, బట్ నన్ను ఎగ్జామ్కి అలో చేయండి, ఈరోజు నా బర్త్డే అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేసి చూసా. బట్ ఏంటంటే మా ప్రిన్సిపల్ అసలు అలో చేయలేదు నన్ను ఎగ్జామ్కి. వెళ్ళి మీ పేరెంట్స్ని తీసుకొని రావాల్సిందే, లేదంటే ఎగ్జామ్ రాయనియండి అని చెప్పేసి అన్నాడు. సో ఆ టైంలో నేను ఆఫ్టర్నూన్ నాకు ఎగ్జామ్, ఆఫ్టర్నూన్ నేర్చుకుంటూ ఇంటికి వెళ్ళాను మా మమ్మీ దగ్గరికి. అది నాకు ఇంకా క్లియర్గా గుర్తుంది. అసలు అట్టి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్న ఫ్యామిలీలో నుంచి వచ్చానన్నమాట నేనైతే. సో ఇంకా ఆ టైంలో నుంచే నేను ఏదైనా ఒక వర్క్స్ చేయాలి, మమ్మీకి సపోర్టివ్గా ఉండాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఏదో ఒక వర్క్ చేయడం స్టార్ట్ చేశాను 7th 8th నుంచి. లైక్ మిల్క్ వేయడానికి వెళ్ళేవాడిని. దాని తర్వాత మార్నింగ్ మిల్క్ వేయడానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న సైకిల్ ఉండేది. అది ఏంటంటే మన అమ్మాయిల సైకిల్ అన్నమాట. దానికి ముందు ఒక బాస్కెట్ ఉంటుంది. ఆ బాస్కెట్లో నేను మిల్క్ పెట్టుకునేవాడిని. మళ్ళీ బ్యాక్ సైడ్ మిల్క్ ట్రేస్ ఉంటాయి కదా, ఆ ట్రే పెట్టేవాడిని. ఆ ట్రే వెయిట్కి కింద పడిపోయేది, లేదంటే ఆ బాస్కెట్లో ఉన్న మిల్క్ మొత్తం ఆ బాస్కెట్, నెట్ బాస్కెట్ ఉంటుంది కదా, ఆ నెట్ బాస్కెట్కి ఆ మిల్క్ ప్యాకెట్స్ అన్నీ గుచ్చుకొని మిల్క్ అన్నీ కింద పోయేవి. సో రెగ్యులర్గా ఇలా అయ్యేది. సో అట్లా ఆ ఓనర్తో ఎన్ని తిట్లు, ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళు మా మమ్మీకి, అసలు సరిగ్గా చేయట్లేదు వద్దు అని చెప్పేసి. బట్ స్టిల్ వాళ్ళని ఏదో ఒకటి రిక్వెస్ట్ చేసి అక్కడ వర్క్ అయితే కంటిన్యూ చేశా. సో అట్లా 9th 10th వరకు కంటిన్యూ చేసిన తర్వాత ఇంకా 10th క్లాస్కి వచ్చిన తర్వాత నా బోర్డ్ ఎగ్జామ్స్ టైంలో మా ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్, మా ఫాదర్ ఇంకా నువ్వు ఈ స్కూల్కి వెళ్ళడం ఇదంతా ఎందుకు, ఇంత ఫీ పే చేసి నువ్వు ఏదైనా ఒక వర్క్ చేసుకో, అసలు స్కూల్ ఇదంతా వద్దు, ఎక్కడైనా జాబ్ చూసుకో అని చెప్పేసి అండం. నా బోర్డ్ ఎగ్జామ్స్ టైం అది, నన్ను ఇంకా చదువుకొని ఇచ్చేవాళ్ళు కాదనమాట ఇంట్లో. సో ఇట్లా అవుతుంది అని చెప్పేసి నేను మా స్కూల్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఏడ్చి, నాకు ఇట్లుంది నా సిచ్యువేషన్ ఇంట్లో అది అని చెప్పి చెప్తే మా ప్రిన్సిపల్ ఇంకా సరే నువ్వు స్కూల్లోనే ఉండి చదువుకో, నువ్వు నైట్ ఇంట్లో తినేసి వచ్చి స్కూల్లోనే ఉండి చదువుకొని మార్నింగ్ మళ్ళీ లేచి ఇక్కడే చదువుకొని ఎగ్జామ్స్ రాయని చెప్పేసి నాకైతే పర్మిషన్ అయితే ఇచ్చారు. సరే ఓకే అని చెప్పేసి ఇంకా నేను నైట్ ఇంట్లో తినేసి వచ్చి స్కూల్ కీస్ నాకు ఇచ్చేసారనమాట. ఇంకా స్కూల్లోనే చదువుకునేవాడిని. నాతో పాటు 2 ఫ్రెండ్స్ని నాకు తోడుగా రమ్మని చెప్తే వాళ్ళిద్దరు నాతో పాటు వచ్చి స్కూల్లోనే ఉండేవాళ్ళు. సో అలా నేను స్కూల్లో ఉంటూ బోర్డ్ ఎగ్జామ్స్ అనేది అయితే రాశాను. సో దాని తర్వాత నాకు మంచి స్కోరే వచ్చింది. అంత మరీ మంచి మార్క్స్ అని అంటే మంచి స్కోరే వచ్చింది నాకు. సో స్కూల్లో ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, స్కూల్లో ఇట్లా నాకు క్లాస్ ఫస్ట్ కానీ లేదంటే దేంట్లో మంచి మార్క్స్ వచ్చినప్పుడు మా మదర్ నాకు ఏదైనా ఒక గిఫ్ట్ లైక్ వాచ్ ఆర్ క్యారమ్ బోర్డ్ ఏదైనా నాకు గిఫ్ట్ ఇచ్చేదనమాట. సో అట్లా గిఫ్ట్ వస్తుంది, మంచి చదువుకొని మంచిగా ఇంకా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాయి అని చెప్పేసి ఇంకా కొంచెం కష్టపడి చదివేవాడిని. బట్ స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మమ్మీకి మనం ఎప్పుడు అలాంటి ఛాన్స్ అయితే ఇవ్వలేదు గిఫ్ట్ ఇచ్చేంత. దాని తర్వాత 10th అయితే అయిపోయిన తర్వాత ఇంకా ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలి. ఆ టైంలో ఇంజనీరింగ్ బూమ్లో ఉంది. ఇంజనీరింగ్ చదివితే మనకు చాలా ఆప్షన్స్, ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి అని చెప్పేసి అందరూ చెప్తూ ఉండే ఇంకా మనం కూడా ఇంజనీరింగ్ చేయాలి అని చెప్పేసి సో ఎంపీసీ గ్రూప్ తీసుకొని ఇంటర్లో అయితే జాయిన్ అయ్యాను. ఇంటర్లో జాయిన్ అయిన తర్వాత ఇంకా నేను ఆ టైంలో కూడా వేరే జాబ్ చేసేవాడిని. మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి తర్వాత ఈవినింగ్ పెయింట్ కంపెనీలో వర్క్ చేసేవాడిని. మా రిలేటివ్స్ది తెలిసిన వాళ్ళ దగ్గర పెయింట్ కంపెనీలో వర్క్ చేసుకుంటూ అలా ఇంటర్మీడియట్ ఫినిష్ చేశాను. సో ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంటర్లో కూడా పర్లేదు, యావరేజ్ మార్క్స్ అయినా బాగానే వచ్చాయి. ఇంకా నెక్స్ట్ మమ్మీకి నేను ఇంజనీరింగ్ చేయాలని చెప్పేసి ఉండేది. ఇంజనీరింగ్ చేయడానికి ఇంకా ఎంసెట్ అయితే తీసుకొని ఎంసెట్ అయితే రాశాను. ఎంసెట్ రాసిన తర్వాత దాంట్లో పర్లేదు మంచి స్కోర్ అయితే వచ్చింది. అంత చెప్పుకోదగిన స్కోర్ కాకపోయినా బట్ ఇట్స్ ఓకే, మంచి స్కోరే వచ్చింది. ఇంకా డిఆర్కే ఐఎస్టీ అనే కాలేజ్లో సీట్ అయితే వచ్చింది. బీటెక్లో అయితే జాయిన్ అయ్యా. ఇప్పుడు 2016 ఆగస్ట్లో బీటెక్లో జాయిన్ అయ్యా.
అక్టోబర్ 28కి నా బర్త్డే. ఆ బర్త్డే రోజు నాకు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. నేను బీటెక్లో జాయిన్ అయిన 2 మంత్స్కి. సో ఆ ఇన్సిడెంట్ వల్ల నా లైఫ్ అనేది ఒక టర్నింగ్ మూమెంట్ అయింది. ఆ ఇన్సిడెంట్ ఏంటి అనేది ఎప్పుడైతే చెప్పలేను, కానీ ఆ ఇన్సిడెంట్ వల్ల ఇంకా మా ఇంట్లో మా మమ్మీ నువ్వు చదువుకోవడం ఇదంతా ఏమొద్దు, నువ్వు ఏదైనా వర్క్ చూసుకో, ఈ చదువు నిన్ను ఇంత కష్టపడి చదివిస్తుంటే నువ్వేమో ఇట్లా చేస్తున్నావు అది ఇది అని చెప్పేసి, ఇంకా నీకు కాలేజ్ వద్దు ఏమొద్దు, సో నువ్వు ఏదైనా హోటల్లో జాబ్ చూసుకో అని చెప్పింది. ఇంకా లేదు, నేను ఇలా చేయకూడదు, నేను ఇట్లా కాదు, నేను ఏదైనా ఒక మంచి జాబ్ చేయాలి, లేదు అని అంటే మమ్మీకి సపోర్ట్ చేయాలి, ఇంకా మమ్మీ ఇట్లా నన్ను జాబ్ చూసుకో అది ఇది అని చెప్పేసి అంది కదా. 1 మంత్ అయినా మనం కష్టపడి ఏదైనా ఒక జాబ్ చేసి మమ్మీకి ఎంతో కొంత సపోర్ట్ చేయాలి అని చెప్పేసి, కొంచెం మమ్మీ నేను చదువుకుంటా, నేను ఇంకా ఇంక నా సైడ్ నుంచి ఎలాంటి మెస్ అనేది అయితే నేను క్రియేట్ చేయను అని చెప్పేసి, ఇంకా మమ్మీని రిక్వెస్ట్ చేసి నేను చదువుతా అని చెప్పేసి మమ్మీని అయితే ఒప్పించడం అయితే జరిగింది. సో మా ఫ్రెండ్స్ని అయితే అడిగాను, ఏదైనా పార్ట్ టైం జాబ్ ఉంటే చూడండి అని చెప్పేసి. సో నేను అక్టోబర్లో అడిగితే వాడు 2 మంత్స్ తర్వాత జనవరిలో ఒక దగ్గర జాబ్ ఉంది, నువ్వు చేస్తావా, కాకపోతే డైలీ నైట్ షిఫ్ట్సే ఉంటాయని చెప్పేసి అన్నాడు. పర్లేదు, ఓకే నేను చేస్తాను అని చెప్పేసి వాడికి చెప్తే నన్ను జాబ్లో అయితే జాయిన్ చేయించాడు. ఇప్పుడు January 1st, 2017. సో ఎగ్జాక్ట్ January 1st రోజు జాయిన్ అయ్యాను, అందుకే నాకు క్లియర్గా డేట్ అయితే గుర్తుంది. సో ఆ స్టోర్ నేమ్ వచ్చేసి మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ అనమాట, మామ్ అని చెప్పేసి అంటారు. అది జేఎన్టీలో ఉంది. కాలేజ్కి వెళ్ళి కాలేజ్ ఈవినింగ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మేము ఇంతకుముందు జీడిమెట్ల సూరారం అనే ఏరియాలో ఉండేవాళ్ళం. సో అక్కడ నుంచి నా కాలేజ్ బోరంపేట, నేను 2 బస్సెస్ ఆర్ 1 బస్ అయినా చేంజ్ అయ్యి వెళ్ళాలి. కాలేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసి బాక్స్ తీసుకొని మళ్ళీ ఒక 2 బస్సెస్ చేంజ్ అయ్యి జేఎన్టీలో దిగి అక్కడ నుంచి నా వర్క్ ప్లేస్ ఆల్మోస్ట్ 1 km వరకు ఉంటుంది, అక్కడికి వర్క్ చేయడానికి అయితే వెళ్ళేవాడిని. సో వర్క్ టైమింగ్స్ ఏంటంటే 6 to night 1 or 2 అయ్యేది అనమాట. సో 6 to night 1 వరకు చేసిన తర్వాత మళ్ళీ అక్కడే స్టోర్లోనే పడుకొని ఒక 4-5 hours అక్కడే పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఆ టైంకి లేచి మళ్ళీ అక్కడ నుంచి జేఎన్టీ వరకు వాక్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ జేఎన్టీ నుంచి 2 బస్సెస్ చేంజ్ అయ్యి ఇంటికి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అయిపోయి బాక్స్ తీసుకొని కాలేజ్కి అయితే వెళ్ళేవాడిని. సో ఇలా ఎవ్రీ టైం బస్లో ట్రావెల్ చేసుకుంటూ అలా 1 month అయితే జాబ్ అయితే చేశాను. సో అప్పుడు మనకి స్టూడెంట్ పాస్ ఉండేది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా బస్ పాస్ అయితే ఉండేది. బట్ ఇలా బస్సెస్లో ట్రావెల్ చేయడం, ఇలా వెళ్ళడం వల్ల నాకు టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. నాకు ఒక బైక్ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అనిపించి నేను 1 month కోసం జాబ్ చేయాలనేసి అనుకున్నా. సో జనవరిలో చేసిన వర్క్కి నాకు ఫెబ్లో శాలరీ అయితే వచ్చింది. అప్పుడు నేను ఒక బైక్ అనేది అయితే తీసుకోవాలనుకుంటున్నా. ఒక బైక్ సెకండ్ హ్యాండ్లో ఏదైనా ఒక బైక్ తీసుకుంటే నాకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అని చెప్పేసి ఇంకా బైక్ తీసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యి ఆ మంత్ శాలరీ వచ్చిన తర్వాత ఆ స్టోర్ ఓనర్ని రిక్వెస్ట్ చేసి ఇంకా కొంచెం అడ్వాన్స్ తీసుకొని, సో నా సెకండ్ మంత్లోనే నేనైతే బైక్ అయితే తీసుకున్నాను. నాది పల్సర్ బైక్. సో అదే నా ఫస్ట్ బైక్. సో బైక్ తీసుకొని ఇంకా అలా వర్క్ అనేది మేనేజ్ చేసుకుంటూ సో అట్లా కాలేజ్కి అయితే వెళ్ళేవాడిని. సో నా శాలరీ వచ్చేసి చెప్పలేదు కదా, నేను జాయిన్ అయింది నా శాలరీ 7,000 అనమాట. నా స్టార్టింగ్ శాలరీ 7,000. సో అలా వర్క్ చేసుకునేవాడిని. సో సెకండ్ ఇయర్కి వచ్చేసరికి నేను ఏదైతే స్టోర్లో వర్క్ చేస్తున్నానో ఆ స్టోర్లో కొంచెం నా వర్క్ చూసి అండ్ కొంచెం వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి నాకు మేనేజర్ పొజిషన్ అయితే ఇచ్చారు ఆ స్టోర్లో. సో మేనేజర్ పొజిషన్ ఇస్తే ఇంకా రెస్పాన్సిబిలిటీస్ పెరిగి సో అలా ఆ వర్క్ బ్యాలెన్స్ చేసుకుంటూ కాలేజ్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండేవాడిని. సో అప్పటికే మనకి ఆల్రెడీ ఒక ఫస్ట్ ఇయర్లోనే 5 backlogs, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇంకొక 3 backlogs యాడ్ అయ్యి అండ్ అలా కంటిన్యూ అయింది.
సో థర్డ్ ఇయర్కి వచ్చాను, థర్డ్ ఇయర్లో ఉన్నాను. అప్పుడు ఈ బిజినెస్ ఇంకా గ్రో అవ్వడంతో వీళ్ళు కొంచెం నా వర్క్ కూడా నచ్చి అండ్ వాళ్ళకి ఇంకా రిక్వైర్మెంట్ కూడా ఎక్కువ అవడంతో నాకు ఒక 3 స్టోర్స్కి మేనేజర్గా అయితే ప్రమోట్ చేశారు, ఏరియా మేనేజర్గా. సో నాకు చిన్నప్పటి నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అంటే చాలా ఇష్టం అనమాట. సో నా చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒకరోజు నేను మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మా అన్నయ్యకి ల్యాప్టాప్లో వాల్పేపర్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అయితే వాల్పేపర్గా పెట్టుకున్నాడు. సో నేను అన్నయ్య ఈ బైక్ ఏంటి అని చెప్పేసి అడిగాను. ఏం బైక్ ఇది, ఏం పేరు అని అంటే, ఇది రాయల్ ఎన్ఫీల్డ్ ఇది సో అని చెప్పేసి అన్నాడు. ఈ బైక్ కాస్ట్ ఎంత ఉంటుంది, నాకు ఈ బైక్ చాలా నచ్చింది, నేను పెద్ద అయిన తర్వాత ఇదే బైక్ కొనుక్కుంటా అని చెప్పేసి అన్నా. సో ఈ బైక్ కాస్ట్ వచ్చేసి అప్పట్లో ఆల్రెడీ 1 lakh చేంజ్ ఉంది. సో మనం అంత అమౌంట్ అసలు మనం చూడడానికి కూడా మన దగ్గర లేవు. సో నువ్వు ఎంత కష్టపడినా ఈ బైక్ అయితే కొనలేవు అని చెప్పేసి అన్నాడు. సో ఆ పాయింట్ని నేను చాలా పాజిటివ్గా తీసుకొని నా మైండ్లోనే పెట్టుకున్నాను, ఎప్పటికైనా ఆ బైక్ అయితే కొనాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను మెంటల్గా. ఆ బైక్ తీసుకోవాలి అని చెప్పేసి నా బీటెక్ థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత నా బర్త్డేకి నాకు నేనే గిఫ్ట్గా రాయల్ ఎన్ఫీల్డ్ అయితే కొనుక్కున్నాను. సో దట్ వాజ్ అ ప్రౌడ్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అనమాట. సో నా ఓన్ మనీతో సో నేను నా బర్త్డేకి నేనే గిఫ్ట్గా ఇచ్చుకున్నాను. సో అదైతే నేను అసలు మర్చిపోలేను అనమాట. నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ అది. మోర్ లైట్ రిక్వైర్డ్ అని అంటుంది. సో బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఇంకా 5 స్టోర్స్కి మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. సరికి 16 బ్యాక్లాగ్స్ అయితే వచ్చాయి. ఇంకా ఫైనల్ సెమిస్టర్ ఫైనల్ ఎగ్జామ్స్కి మన కరోనా రావడంతో కరోనా బ్యాచ్ మనం పాస్ అయ్యాం విత్ ఫస్ట్ క్లాస్. చిన్నప్పటి నుంచి అయితే ఉండేది మాస్టర్స్ చేయాలి, అబ్రాడ్ వెళ్ళాలి అని చెప్పేసి ఉండేది. కానీ అసలు మనం ఆ మాస్టర్స్ ఎక్కడ చేస్తాము, మనకి ఫ్లైట్ ఎక్కాలంటేనే మన వల్ల కాదు, మనకు అంత బడ్జెట్ లేదు, ఇంత మనీ అంటే మనకు సెట్ అవ్వు అని చెప్పేసి అనుకున్నా. సో పాస్పోర్ట్ కూడా ఎప్పుడు అప్లై చేయలేదన్నమాట. ఎందుకంటే నాకు 200% నమ్మకం ఉంది, మనమే వెళ్తాము అంత డబ్బులు పెట్టి, మన వల్ల కాదు అని చెప్పేసి. సో ఇంకా 2020లో అయితే నా బీటెక్ అయిపోయిన తర్వాత మాస్టర్స్కి యూఎస్కి వెళ్ళాలని చెప్పేసి, నాకు చిన్నప్పటి నుంచి యూఎస్కి వెళ్ళాలి అనేది ఉండేది. సో యూఎస్కి వెళ్ళాలి అని చెప్పేసి నా ఫ్రెండ్ దగ్గర 2000 తీసుకొని మరీ పాస్పోర్ట్ అయితే అప్లై చేశాను. పాస్పోర్ట్ వచ్చింది. దాని తర్వాత డ్యూలింగో ఎగ్జామ్ రాశాను. ఎందుకంటే కంపేర్ టు ఐఎల్స్, జిఆర్ఏ అండ్ టోఫెల్ డ్యూలింగోకి అయితే చాలా తక్కువ ఫీ ఉంది. అందుకే మనం సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఎగ్జామ్లో స్కోర్ కూడా బాగానే వచ్చింది. కొన్ని యూనివర్సిటీస్కి అప్లై చేశాను. సో క్లీన్ స్టేట్ యూనివర్సిటీలో అడ్మిషన్ అయితే వచ్చింది. బట్ 40 lakhs అన్నాడు ఫీజు. డైరెక్ట్ దండం. ఇంకా అంత ఫీజు అంటే మనం వేర్ చేయలేం. ఎందుకంటే ముందే ఫైనాన్షియల్లీ చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము. సో ఆ టైంలో అంత ఫీజు అంటే కష్టం. మనకి లోన్ కూడా ఎవడు ఇవ్వడు, మనకి లోన్లో పెట్టడానికి కూడా ఏం లేదనమాట. సో లైక్ ఈ అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఇదంతా మనకు సెట్ అవ్వదని చెప్పేసి డ్రాప్ అవుట్ అయ్యా. యూఎస్ ప్లాన్స్ మొత్తం డ్రాప్ చేసుకున్నా. బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా స్టిల్ అదే జాబ్లో కంటిన్యూ చేస్తున్నాను. నేను ఏదైతే 2016 నుంచి ఏదైతే వర్క్ చేస్తున్నానో పార్ట్ టైమ్గా అదే జాబ్లో కంటిన్యూ చేస్తున్నాను విత్ వెరీ గుడ్ శాలరీ. సో ఆ టైంలో నాకు బీటెక్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలి, మంచి ఐటీ జాబ్ కొట్టాలి అనేది అయితే నాకేం లేకుండే. బికాజ్ నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ఆల్రెడీ ఐటీ జాబ్ చేస్తూ, వాళ్ళకి 9 to 5 జాబ్ సెట్ అవ్వక ఇలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ చాలామందిని చూశాను. సో మనకి ఐటీ జాబ్లు ఇవన్నీ లైట్లీ అని చెప్పేసి ఇంకా నేను ఇదే జాబ్లో కంటిన్యూ అయితే చేశాను. సో ఫైనల్గా అలా కంటిన్యూ చేస్తున్న టైంలో ఈ కరోనా ఇంకా ఎక్కువ అయిపోవడము, కొన్ని స్టోర్స్ నేను చేస్తున్న దగ్గర లాస్ రావడము, కొన్ని స్టోర్స్ ఫ్రాంచైజ్ అగ్రిమెంట్స్ అయిపోవడము, సో ఇలా అయింది. సో అలా స్టోర్స్ కొన్ని క్లోజ్ అయిపోయాయి, ఇంకా కొన్ని స్టోర్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. సో అలా అయిన తర్వాత నేను ఇంకా వేరే జాబ్ ఏదైనా ఒకటి చూసుకోవాలి అని చెప్పేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ యూఎస్ బేస్డ్ కంపెనీకి అయితే అప్లై చేశాను. దానిలో సెలెక్ట్ అయ్యాను. సో ఆ జాబ్ అయితే కంటిన్యూ చేశాను. బట్ వాడైతే గ్రేవియార్డ్ షిఫ్ట్స్ ఇచ్చేవాడు. మొత్తం నైట్ మొత్తం వర్క్, మార్నింగ్ మొత్తం స్లీప్. సో ఇలానే ఉండేది. ఇంకా
ఆ గ్రేవ్ యార్డ్ షిఫ్ట్స్ చేసుకుంటూ అలా 1 ఇయర్ అయితే కంటిన్యూ చేశాను. 1 ఇయర్ కంటిన్యూ చేసిన తర్వాత అప్పటికే నేను చేస్తున్న ఇంతకుముందు వర్క్స్ ఆ బిజినెసెస్ క్లోజ్ అయిపోయి వాళ్ళు ఇంకా కొత్తగా వేరే బిజినెస్ పెడదాము, వేరే బిజినెస్ స్టార్ట్ చేద్దాము, దాంట్లో నువ్వు మాతో పాటు ఉంటే మాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది అండ్ మేము కూడా వి విల్ టేక్ కేర్ అబౌట్ యూ అని చెప్పేసి అయితే అన్నారు. సో సరే అని చెప్పేసి ఉన్న జాబ్ అయితే రిజైన్ చేసేసి ఇంకా వాళ్ళతో పాటు బిజినెస్లోకి అయితే వెళ్ళాను అనమాట. వాళ్ళు డిఫరెంట్ బిజినెస్లు అయితే స్టార్ట్ చేశారు. లైక్ కన్స్ట్రక్షన్ కంపెనీ, దాంట్లో నేను సైట్ సూపర్వైజర్గా అండ్ కొంచెం మార్కెటింగ్ ఫీల్డ్ సైడ్ అయితే ఉన్నాను. బట్ దాంట్లో అంత మనకి ఐడియా లేదు కాబట్టి మనం ఏమంత చేయలేకపోయాము. దాని తర్వాత వేరే రెస్టారెంట్స్ పెట్టారు, రెస్టారెంట్స్లో మేనేజర్గా వర్క్ చేశాను, మెయింటైన్ చేశాను అనమాట. మనకు వచ్చినట్టు మనం మెయింటైన్ చేసాం. బట్ ఇంకా అది మన వల్ల అవ్వట్లేదు, మనకు సెట్ అవ్వట్లేదు. మనకి ఇంకా స్ట్రెస్ ఎక్కువైపోయి ఫైనల్లీ 2024 మార్చ్లో అయితే ఇంకా ఈ జాబ్ అయితే క్విట్ చేశాను. ఫైనల్లీ ఇంకా ఈ జాబ్ క్విట్ చేసిన తర్వాత కొంచెం మళ్ళీ అబ్రాడ్ వెళ్ళాలని చెప్పేసి ఫిక్స్ అయ్యి యూఎస్ కాకపోయినా ఏదైనా ఒక కంట్రీకి అయితే వెళ్ళాలని చెప్పేసి అయితే అనుకున్నా. సో నేను ఫిక్స్ అయింది అయితే 2 కంట్రీస్, ఐర్లాండ్ ఆర్ యూకే. సో ఐర్లాండ్కి వీసాస్ రావట్లేదు, యూకేకి అయితే కొంచెం ప్రాసెస్ బెటర్గా ఉంటుందని చెప్పేసి అనుకొని సో ఫైనల్లీ నా యూకేకి అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. సో నా యూకే ప్రాసెస్లో ఇంకా ఘోరమైన ట్విస్ట్లు, ఘోరమైన సిచ్యువేషన్స్ అయితే అయ్యాయి నాకు. అవన్నీ కూడా నేను మీతో నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ వీడియో ఆల్రెడీ ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది. అండ్ నేను ఈ వీడియోలో ఇంత ఫాస్ట్గా మాట్లాడడానికి రీజన్ నేను చాలా థింగ్స్ చెప్పాలి, చాలా కవర్ చేయాలి అని అయితే అనుకున్నాను. అందుకే ఇంత ఫాస్ట్గా మాట్లాడాను. అండ్ ఈ వీడియో వల్ల నేను మీతో బాగా కనెక్టెడ్ అయి ఉంటాను అని చెప్పేసి అయితే నా ఫీలింగ్. సో మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నా ఫస్ట్ వీడియో అయితే చాలామంది చూశారు, బట్ సబ్స్క్రైబ్ అయితే చేయలేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రో. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను వీడియోస్ చేయాలా వద్దా, మీకు నా వీడియోస్ నచ్చుతుందా లేదా అనేది నాకు అర్థమవుతుంది. మీరు నాకు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా వీడియోస్ చేయడానికి హెల్ప్ఫుల్ ఉంటుంది అండ్ నాకు చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. సో నేను ఫేస్ చేసిన స్ట్రగుల్సే ఇంకా మీరు ఎవరైనా ఫేస్ చేసి ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మర్మలాదా షోకలాత్ సియా.